నాయన మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. సమస్యలతో, ఇబ్బందులతో, ఇరుకులతో, ఇరకాటములతో అయ్యా ఎటువంటి ఇదిగమ్మ ప్రభా ఇరుకులు ఇబ్బందులతో వచ్చినటువంటి వారైనా యేసయ్యా నీ నామములో వారికి మంచి నాయన పరిష్కారం దయచేసి బలవంతులుగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. నిండారులుగా నీ సన్నిధి నీడ కావాలని, నీ సన్నిధి ప్రేమ కావాలని, యేసయ్య ఆశీర్వాదం కావాలని వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు నాయన వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఆదివారం ఎన్ని చోట్ల, ఎన్ని గ్రామాలలో ఎంతమంది నాయన ఆరాధికులు నాయన ఆరాధన చేస్తున్నారు. వారందరినీ కూడా మా ప్రభా నీవే వాడుకుని మహిమతో వారిని నింపుతారని మా ప్రభా ప్రార్థన చేస్తున్నామన్న యేసయ్య. ఇదిగో యేసయ్య, నా యేసయ్య కావాలి అంటూ ప్రభా నీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నీ చెయ్యి పట్టుకుని అపాయములో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, ఇరుకుల్లో ఉన్న విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నిండారులుగా యేసయ్య ఈరోజు ఆదివారము ఈరోజు జరగనే ఉన్నటువంటి ఆరాధన జయకరంగా జరిగించి నా యేసయ్య నీకు మహిమార్థమే నీకు మహిమార్థముగా జరిగించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పాటలు పాడేవారిలో ఇదిగమ్మ ప్రభు ఆరాధన చేసేవారిలో వాక్య పరిచర్య జరుగుతున్నటువంటి టైంలో నీవే మా అందరితో మాట్లాడి మీరే మా మధ్యన ఉంటారని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థించుకొని ఈ మనవులు ప్రభువా నీ పాదాల చెంత పెట్టి ఆరాధన ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, పాపమంత పోయెను రోగమంత తొలగి, పాపమంత పోయెను రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో, పాపమంత పోయెను రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా
కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో భూరాధ్వనితో పరిశుద్ధులతో యేసు రాయుండే ఒక్క క్షణములోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం భూరాధ్వనితో పరిశుద్ధులతో యేసు రాయుండే ఒక్క క్షణములోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో హల్లెలూయా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా నాగలమాగా స్తుతించగా నిన్ను కీర్తించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా మారవంటి నా జీవితాన్ని మధురముగా చేసి గణపరిచినావు మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరిచినావు నా
రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయం లేదన్నావు. గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయం లేదన్నావు. నా చేతి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా చేతి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. వెళ్ళి తలిసినా ఏది అడిగినా జరుగేది నీ సీతమే ప్రభువా, జరుగేది నీ సీతమే. వెళ్ళి తలిసినా ఏది అడిగినా జరుగేది నీ సీతమే ప్రభువా, జరుగేది నీ సీతమే. నీ వాచుకై లేసి ఉంటేని నా ప్రార్థన ఆలకించవా ప్రభువా, నా ప్రార్థన ఆలకించవా. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నాయ ప్రాణి నిలవలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నాయ ప్రాణి నిలవలేదు. అడమి పూలే నీ ప్రేమ పొందగా, అడమి పూలే
ఆలకించవా ప్రభువా, నా ప్రార్థన ఆలకించవా. వెళ్ళి తలిసినా ఏది అడిగినా జరుగేది నీ నా ఇంటి దీపం నీవే అని తలిసి నా హృదయము నీ కొరకై బ్రతులు పరుతుని. నా ఇంటి దీపం నీవే అని తలిసి నా హృదయము నీ కొరకై బ్రతులు పరుతుని. ఆరిపోయినా నా ఎలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించు నీ ప్రేమతో ప్రభువా, వెలిగించు నీ ప్రేమతో. వెళ్ళి తలిసిన ఏది అడిగినా జరుగేది నీ సీతమే ప్రభువా, జరుగేది నీ సీతమే. నా స్థితి గమనించి లైన్లో ప్రేమించి నా కొరకై కలవరంలో యాగమైతివా. నా స్థితి గమనించి లైన్లో ప్రేమించి నా కొరకై కలవరంలో యాగమైతివా. నీటి వాక్యమే నా మోక్ష మార్గము, నీటి వాక్యమే నా మోక్ష మార్గము. నీయందు నిక్ష జీవము ప్రభువా, నీయందు నిక్ష జీవము. వెళ్ళి కలిసిన ఏది అడిగినా జరుగేది నీ సీతమే ప్రభువా, జరుగేది నీ సీతమే. నీ భాక్షుకై లేసి ఉంటిని, నా ప్రార్థన ఆలకించవా ప్రభువా, నా ప్రార్థన ఆలకించవా. హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, వెళ్ళి విగాలుకైనా నా రాజు దైవము నీవేనని కనమెత్తి నీ కీర్తిని చాటిరా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలలో నీతే నాతో కొలిచితివి. ఆకాశ గగనాలలో నీతే నాతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని విగాలుకైనా నా రాజు దైవము నీవేనని కనమెత్తి నీ కీర్తిని చాటిదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగన ఆకాశ సముద్రాలలో ఏ బ్రహ్మలు రేపితివి. ఆకాశ సముద్రాలను ఏ బ్రహ్మలు రేపితివి. జలములలో పడి నెల్లినా, జలములలో పడి నెల్లినా నల్లేని చెయ్యవు నా యేసయ్యా.
నజరేయుడా నా యేసయ్యా వెళ్ళి విగాలకైనా సరజు దైవము నీవేదని గలమెత్తి నీకి తెలిసాటిరా సియోన శిఖరమును నీ సింహము చెనాగినా సియోన శిఖరమును నీ సింహము చెనాగినా సియోనలో నిన్ను చూడాలని సియోనలో నిన్ను చూడాలని ఆసుతవు నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని విగాలకైనా నా రాజు దైవము నీవేనని గమనెత్తి నీ కీర్తిని చాటిగా నజరేయుడా నా యేసయ్యా హల్లెలూయా. ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం
హల్లెలూయా. విడువకు నా చేయి విడువకు నా చెంత చేరి ఓదార్చే క్షణం మరువకు. చేయి విడువకు నా చేయి విడువకు నా చెంత చేరి ఓదార్చే క్షణం మరువకు. నా ఆశ నీవే నా ధ్యాస నీవే ఆధారం నీవే ఆరాధన నీకే. నా ఆశ నీవే నా ధ్యాస నీవే ఆధారం నీవే ఆరాధన నీకే. చేయి విడువకు నా చేయి విడువకు నా చింత చేరి ఓదార్చే క్షణం మరువకు. చేయి విడువకు నా చేయి విడు నా చింత చేరి ఓదార్చే క్షణం మరువకు. నిదురే లేదు ఏ రాత్రిలో గాయములన్నీ నన్ను తొలుచుచుండగా నీ దయ కొరకై ఆశతో నేను మెలకువ కలిగి ప్రార్థించగా. నిదురే లేదు ఏ రాత్రిలో గాయములన్నీ నన్ను తొలుచుచుండగా నీ దయ కొరకై ఆశతో నేను మెలకువ కలిగి ప్రార్థించగా. గడంధకారమంతా అలుముకున్నను గమ్యము ఏమౌనో తెలియకున్నను. గడంధకారమంతా అలుముకున్నను గమ్యము ఏమౌనో తెలియకున్నను. నా ఆశ నీవే నా ధ్యాస నీవే ఆధారం నీవే ఆరాధన నీకే. నా ఆశ నీవే నా ధ్యాస నీవే ఆధారం నీవే ఆరాధన నీకే. చేయి విడువకు నా చేయి విడువకు నా చింత చేరి ఓదార్చే క్షణం మరువకు. చేయి విడువకు నా చేయి విడువకు నా చింత చేరి ఓదార్చే క్షణం మరువకు. క్షణమొక యుగమై కాలం గడువగా కన్నీరే నాకు కాలక్షేపమాయగా. క్షేమము లేక స్వస్థత కొరకై వేదనతో నేను కృంగి ఉండగా. క్షణమొక యుగమై కాలం గడువగా కన్నీరే నాకు కాలక్షేపమాయగా. క్షేమము లేక స్వస్థత కొరకై వేదనతో నేను కృంగి ఉండగా. శ్రమలో తోడులే ఒంటరినైనా శిలనే కాక నేను మొరపెడుతున్నా. శ్రమలో తోడు లేక ఒంటరినైనా శిలనే కాక నేను మొరపెడుతున్నా. నా ఆశ నీవే నా ధ్యాస నీవే ఆధారం నీవే ఆరాధన నీకే. నా ఆశ నీవే నా ధ్యాస నీవే ఆధారం నీవే ఆరాధన నీకే. చేయి విడువకు నా చేయి విడువకు నా చెంత చేరి
విడువకు చేయి విడువకు నా చేయి విడువకు నా చెంత చేరి ఓదార్చే క్షణం మరువకు నా చెంత చేరి ఓదార్చే క్షణం మరువకు. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరి కట్టినను నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరి కట్టిన వరదవలే భక్తిహీనులు పొర్లిన్ వరదవలే భక్తిహీనులు పొర్లిన్ వదలకు నన్ను ఎడబాయని దేవా వదలకు నన్ను
పౌరుషము గల ప్రభు గోపింపగ పర్వతముల పునాదులు వణికెను. పౌరుషము గల ప్రభు గోపింపగ పర్వతముల పునాదులు వణికెను. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసును వైరులనెల్ల, దహించి వేసును వైరులనెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికిని, అపజయమిచ్చును అపవాదికిని. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వముననుచును, గర్విష్ఠుల యొక్క గర్వముననుచును. సర్వము ఎరిగిన సర్వాధికారి, సర్వము ఎరిగిన సర్వాధికారి. యెహోవా యథార్థమైనది నీ మార్గం, యెహోవా హల్లే హల్లే. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు
దిగులేలా నా యేసయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు ప్రీతేలా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు ప్రీతేలా నీవు నా తోడు నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా కష్టములు నష్టములు నా తోడు ఉన్నావు వేదనలు ఆ వేదనలు నా చెంత ఉన్నావు కష్టములు నష్టములు నా తోడు ఉన్నావు వేదనలు ఆ వేదనలు నా చెంత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదికిన వారికి దొరికేవాడవు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదికిన వారికి దొరికేవాడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడే ధైర్యము పంచావు వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడే ధైర్యం పంచావు నీనే సత్యమన్నదేవా నీనే మార్గమన్నదేవా నీనే సత్యమన్నదేవా నీనే మార్గమన్నదేవా నీనే జీవము అని పలికిన దేవా నీనే జీవము అని పలికిన దేవా 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 నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు ప్రీతేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా అందరూ లేచి నిలబడదాం ప్రభు నామాన్ని మహిమపరుద్దాము
దేవాది దేవుని స్తుతిద్దాము. ఆయన మహోన్నతమైన సన్నిధిలో మనం నిలబడి ఉన్నాము గనుక నిలబడి ఉండడమే కాదు, ప్రభువును ఆరాధన చేద్దాం. మహిమోన్నతుడమైన ప్రభువా, తేజమయుడైన ప్రభువా, నీకు స్తోత్రములు స్తోత్రములు. అయా, యాకోబు పత్రికలో నీవు అంటున్నావు కదా, ఎవరికైనాను శ్రమ కలిగిన ఎడల ప్రార్థన చేయము, ఎవరికైనాను సంతోషము కలిగిన ఎడల కీర్తనలు పాడండి అని అన్నావు. ప్రభు నామములో మీరందరూ మీకు ఏ బాధ సంభవించినదో, ఏ ఆనందము కలిగి ఉన్నారో, ఇదిగో ప్రార్థనలు చేయండి, ప్రభువును ఆరాధించండి, ప్రభు నామమును మహిమపరచండి. సర్వోన్నతుడమైన దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. యుగ యుగములకు రాజువైన తండ్రి నీకు స్తోత్రములు. సమాధానాధిపతి అయిన ప్రభువా, సమాధాన కారకుడానికి స్తోత్రములు. శాంతినెస్సగడి దేవానికి స్తోత్రములు. ప్రభువా, సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు, క్షేమమును మాకు ఇచ్చినందుకు, తినుటకు ఆహారం ఇచ్చినందుకు, అయా ఆరోగ్యం ఇచ్చినందుకు, కృపాక్షేమములు ప్రభువా మా వెంట మీరు ఉంచినందుకు కృతజ్ఞతా స్తోత్రములు. నాయన దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అన్న పానములు పుచ్చుకొని తృప్తి కలిగి ఉన్నామంటే అది నీ దయే ప్రభువా. అయా మీ యొక్క ప్రభా, అయా క్షేమమే మమ్మల్ని ప్రభువా, నీ కృప చొప్పునే మమ్మల్ని కాచిదివి గనుక నీకు స్తోత్రములయ్యా. అయా మా యొక్క మార్గంలో తోడుగా ఉన్నావు, మా ప్రయాణాలలో తోడుగా ఉన్నావు, మా ఆలోచనలోనే తోడుగా ఉన్నావు, మా పనులలో తోడుగా ఉన్నావు, మా బలహీనతలోను, మా వ్యాధులలోను, మా బాధలలోను, ఆనందములోను, సంతోషంలోను అయా అన్ని వేళలా తోడుగా ఉన్న తండ్రి, అయా నీ నామమునకే మహిమ మహిమ మహామహిమ ఘనత ప్రభావమును తెలియజేస్తున్నాము తండ్రి. అయా స్తుతులు దేవా, దేవానికి స్తోత్రములయ్యా. గడిచిన విశ్రాంతి దినము మొదలుకొని నీ విశ్రాంతి దినము వరకు అయా నీ సజీవ రెక్కల చాటున మమ్మల్ని పరిచినందుకు మహిమ గల దేవానికి స్తోత్రములు. అయా నీకు స్తోత్రములయ్యా. అయ్యా ఇదిగో అందరం అడుగుదాము, అయ్యా నాకు అవకాశం ఉందయ్యా, అయ్యా నాకు కోరిక ఉందయ్యా, కదా తీర్చువాడవు నీవు కదా, అయా తృప్తిపరుచువాడవు నీవు కదా. నీ సన్నిధిలో అడిగినది ఏది వ్యర్థము కాదు. మనమందరము ప్రభు సన్నిధిలో నిలవబడి ఆయన ఎదుట నిలవబడి ఉన్నాము గనక ప్రభువుని అడుగుతాము. అయా నానయ్యా, కోరిక కలిగి ఉన్నానయ్యా ప్రభువా, తృష్ణగని ఉన్నానయ్యా, నా దాహమును తీర్చండి, నా ఆశను నెరవేర్చువాడవు నీవు, మా మనవులను కైకొన్న వాడవు నీవు. శక్తి కలిగిన రాజాని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నామయ్యా. అయా మా విజ్ఞాపనకు చెవి యొక్క తండ్రి, మాకు సహాయం చేయండి అయ్యా. అయా ఈ చిన్న సంఘములకు సహాయం చేయండి అయ్యా. నీకు స్తోత్రములు ప్రభు.
యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే హల్లెలూయా శబ్ది బాబా నా యొక్క నీతి యెహోవా సిద్ధేను ఆరాధనా నీకే అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే నా యొక్క నీతి యెహోవా సిద్ధేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగలు వేచియుందును దినములో ఆయన సన్నిధిలో గడిపిన రాజాని భవనములో రేయి పగలు వేచియుందును పరిశుద్ధ పరచు యెహోవాని కాదేశు ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా వసేను ఆరాధనా నీకే పరిశుద్ధ పరచు యెహోవాని కాదేశు ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా వసేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగలు వేచిందును యేసు రేయి పగలు వేచిందును స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా స్తోత్రములు తండ్రి ఆరాధన నీకేనైనా అంతటా నివసించిన దేవుడవు పరిశుద్ధమైన స్థలములోనూ రమ్యమైన మనోహరమైన స్థలములలోనూ నివసించిన దేవుడమైన ప్రభువా ఇదిగో ఇక్కడ మా మధ్యలో కూడా నీవు నివసించబోచున్నావా మా మధ్య కూడా ఆత్మరూపుడుగా ఉన్న తండ్రి రమణీయమైన స్థలములలో ప్రభువా నిత్యము కొనాడు దగ్గర దేవానికి స్తోత్రములు నీకు స్తుతులు ఆరాధిస్తున్నాము తండ్రి స్తోత్రాలు తండ్రి అయ్యా రాజానికి స్తోత్రములు నీళ్ళ మీద నడిచిన దేవుడు వారిని సముద్రమున నింపాయమైన ఆ దేవుడు ఇదిగో ఈ క్షణమున నిన్ను పట్టబోచున్నాడు ఈ క్షణమున ప్రభు నేను దర్శించబోచు
సముద్రములో తండ్రి నేను నీతో కూడా నడవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రభువా నన్ను నడిపించండి. ప్రభువా నన్ను నీ జీవింప చేయండి అయ్యా. నన్ను ప్రభువా నీ యందు నమ్మిక ఇచ్చి శ్రద్ధాభక్తులు కలిగి యెహోవా దాసులారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారా, బలానమ్మకమైన మంచి దాసులు అనిపించుకుంటూ సహాయము దయచేయండి. నీ చేత ప్రభువా మమ్మల్ని ఎత్తి పట్టుకొనండి. ప్రభువా నీకు వందనాలు. ప్రభువా స్తోత్రములు తండ్రి. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, నివసించునా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కనబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు
ప్రభువానికి వందనాలు మహానీయుడమైన ప్రభువానికి హల్లెలూయా. ఆ దేవదూతలకు లేని భాగ్యము, గొప్ప భాగ్యము మనకు ప్రభు ఇచ్చాడు. కూర్చున్నా, నిలుచున్నా, పండుకున్నా, నిలబడినా, ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలాగున్నా నిత్యము ప్రభును ఆరాధించు. ప్రభు మనకి స్వరములు ఇచ్చాడు, ప్రభు మనకి జీవం ఇచ్చాడు, ప్రభు మనకి ఇదిగో చేతులను, కాళ్ళను, ప్రతి అవయవాలను ప్రభు ఇచ్చాడు. ఎంత కాలమును, ఎన్ని దినములైనను, ఎన్ని క్షణములైనను, ఎన్ని గడియలైనను ప్రభు నామని మహిమపరచబద్ధులమై ఉన్నాము. ఒకసారి ప్రభుని అడుగుదాం. అయ్యా నీ సన్నిధిలో ఆరాధన చేస్తానయ్యా, అయ్యా నీ సన్నిధిలో ఆరాధన చేస్తానయ్యా. ఈ దీనురాలు ఆరాధన అంగీకరించండి, నా స్తుతులు అంగీకరించండి అయ్యా. నా కానమును, నా నేత్రములను, నా స్వరమును, నా శరీరము, నా దేహమును, అయ్యా నా ప్రాణాత్మ దేహములు నీ వశంలో ఉన్నవి గనుక ప్రభువా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. అంత చిక్కని సమస్య అయినా, అది మీ గర్భములో ఉన్న కణిత అయినా, లేకపోతే ఏ బలహీనత అయినా, ఇదిగో అనేక రకమైన రోగములైనా, ఇదిగో మిమ్మల్ని బాధ పెట్టుచున్న బలహీనత అయినా, ఇదిగో ప్రభు నామములో లయపరచబడును గాక, యేసు నామములో విడుదల పొందును గాక. యేసు నామములో ఆరాధించిన నీవు అద్భుత కార్యములు ప్రభు ఈ క్షణమని నీ పక్షములు చేయబోచున్నాడు గనుక ఇదిగో సహించి సంతోషించి, ప్రభువా నన్ను ముట్టినందుకు స్తోత్రములయ్యా, ప్రభువా నన్ను బలపరిచినందుకు స్తోత్రములయ్యా, నన్ను స్వస్థపరిచినందుకు స్తోత్రములయ్యా, అయ్యా నా కన్నీరును తుడిచినందుకు స్తోత్రములయ్యా అని తెలియజేస్తూ ప్రభుకు అందరూ స్తోత్రం తెలియజేద్దాం. బిగ్గరగా చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రములు మహనీయుడానికి స్తోత్రం. మహిమలు ఈ ఆరాధన మన ప్రభువుకు మాత్రమే చెల్లునుగాక. ప్రభువానికి స్తోత్రములు, దేవానికి వందనాలు. నిలబడి ప్రభువా మాట్లాడుచుండగా మాకు కావలసిన ఆత్మీయమైన ఆహారమును ప్రభువా విరిచి మాకు మీరు వడ్డించండి అయ్యా. ఇదిగో తండ్రి విరిచి వడ్డించండి అయ్యా. ఇదిగో 2 చేపలను 5 రొట్టెలను పైకి లేవనెత్తి ఆశీర్వదించావు. 5,000 మందికి ఆహారం పెట్టావే అయ్యా. నీ దాసుని విరిచండి అయ్యా, నీ దాసుని స్వరమును బాగు చేయండి అయ్యా. అయ్యా ఇదిగో మానవుని స్వరము మరుగుపరచండి పరిశుద్ధాత్ముడా, చేయండి. నీ వాక్కులు వినాలని ఆశతో వచ్చి ఉన్నాము అయ్యా. ఇదిగో మా యొక్క ప్రార్థన అంగీకరించి అయ్యా మాతో మీరు మాట్లాడండి, మాట్లాడండి అయ్యా, మాట్లాడండి అయ్యా. జీవము కలిగిన నీ మాటలు అయ్యా, నన్ను బ్రతికించి నన్ను చేసే నీ మాటలు నిత్య జీవమును వాసనయ్యా. నీ మాటలు ప్రభువా మీరు మాకు వినిపించండి. ఇదిగో నీ బలిపీఠం మండించండియ్యా, దైవా నీ బలిపీఠమని మండించండియ్యా. అపవిత్ర ఆత్మలను, దురాత్మలను పారుద్రోలండి అయ్యా. అయ్యా నీ అగ్ని చేత మండించండి అయ్యా. అయ్యా నీ సన్నిధి దిగునట్లుగా అక్కడ నీ పరిశుద్ధాత్మ సహవాసము అయ్యా తాకిడిని ప్రభువానైనా నీ దర్శించండి. ప్రభువా నా తండ్రి మీరు ప్రభువానికి వందనాలు. అయ్యా మీరు జరిగించారు అయ్యా. నీ వాక్కులు వినగల సేవలను గ్రహించగల మనసును మాకు మీరు దయచేసి ఆత్మీయమైన మేలు చేత మా హృదయం తృప్తిపరచమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ఈ మనడికి పొందుకుని నామ పరమ తండ్రి ఆమేన్. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. దగ్గరగా చెప్తాము హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూడా కూర్చుందాం. మేమే స్థలాల్లో దయచేసి అందరూ కూడా మేమే స్థలాల్లో కూర్చొని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా దయచేసి అందరూ కూడా విందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంచెం దగ్గరగా చెప్తామా హల్లెలూయా. ఈ వేసవి కాలములో చాలామంది బలహీనులై రాత్రి కరెంటు లేక, పగలేమో నీడ లేక చాలామంది ప్రాణాలు తల్లడిల్లిపోతున్నాయి. నా యేసయ్య వారందరికీ కూడా నెమ్మది దయచేయునుగాక. ఆమేన్.
దయచేసి చదవండి ఒకసారి. దేవుడు మనందరికి అనుగ్రహించినటువంటి లేఖన భాగములలో అనేకమైనటువంటి మాటలు మన కొరకు రాయబడితే అందులో కొన్ని మాటలు ఈరోజు మన యేసయ్య మనందరితో మాట్లాడాలనుకుంటున్నటువంటి కొన్ని మాటల్లో ఒక మాట మత్తయి సువార్తమానము క్షమించండి సామెతలు 8వ అధ్యాయము 17వ వచనం. 8వ అధ్యాయము 17వ వచనం. నన్ను ప్రేమించు వారికి నేను ప్రేమించుచున్నాను. అందరూ కూడా దయచేసి కన్నులు మూయండి. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా దేవా, మీకే స్తోత్ర అయ్యా. ఈరోజు నీ మాటను వినడానికి, ఈరోజు నీ యొక్క వాక్యమును వినడానికి అయ్యా దీనులం, అయ్యా వట్టి వారము, మట్టి చేత వేయబడిన వారం కనుక ప్రభా ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా అయ్యా ఇదిగో ప్రభా నీ సన్నిధిలో వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. వాడుకుని నీ మహిమార్థమై అయ్యా నీ చొప్పున ప్రతి ఒక్కరిని కూడా మా ప్రభా నీ అభిషేకముతో నింపండి. బలహీనులే బలపరచండి అయ్యా. అయ్యా రోగము కలిగిన వారే అయ్యా బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాము. అజ్ఞానులే జ్ఞానం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యములో తేటగా రాయబడినటువంటి మాట, నా మాట అగ్ని వంటిది కాదా దేవా. నీ మాటలు వినడానికి నీ సన్నిధికి చేరిన మాకందరికి కూడా నీ అభిషేకము కొమ్మరిస్తారని దేవా అల్పుడను అల్భాగ్యుడను కొద్ది నిమిషాలు నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ ప్రేమ మాకందరికి కూడా చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దగ్గరగా దేవుని యొక్క వైపు చేతులు చాచి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను అంతము వరకు నాతో ఉండరు. హల్లెలూయా. నేను పాడుతూ ఉండగా బిగ్గరగా పాడడానికి ప్రయత్నం చేయండి. వీలైతే చేతులు నొప్పొచ్చినా పర్వాలేదు, గట్టిగా చప్పట్లు కొట్టడానికి ట్రై చేయండి. దేవునికి స్తోత్రం. నన్ను ప్రేమించేవారు అందరూ ఉన్నను అంతము వరకు నాతో ఉండరు. నన్ను ప్రేమించేవారు ఆమేన్ నాతో ఉండరు. నాతో ఉన్నవాడా, నాలో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. నా ప్రాణమా నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ప్రాణమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ
పాపమే కనికరించితివా కరుణామయుడా కృప చూపించితివా నాకు చాలిన దేవుడా ఆమేన్. కనికరించితివా కరుణామయుడా కృప చూపించితివా నాకు చాలిన దేవుడా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా ఓ నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా నీవు లేకుండా నేనుండలేను ఆమేన్. నాకున్నవన్నీ నీవే యేసయ్యా నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా ఇంకొకసారి చెప్తాం హల్లెలూయా. వేసవి కాలంలో మనమున్నాం. వేసవి కాలము ప్రారంభించబడకపోయినా మండుచున్నటువంటి యొక్క వేడిని బట్టి త్వరగానే ఆరాధన ముగించబడుతుంది. దయచేసి అందరూ కూడా ఏకీభవించవలసిందిగా ప్రభు నామములో మిమ్మలను ప్రేమతో వేడుకుంటున్నాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నాకు తెలిసి బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయో నాకు తెలియదు. అయితే మీ బైబిల్ను మీ దగ్గర పెట్టుకోండి. ఓపెన్ చేయకపోయినా పర్వాలా. ఈ పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథము మన దగ్గర ఉంటే ఏ అపాయము రాకుండా నా యేసయ్య దయచేయునుగాక. దయచేసి చదవండి ఒకసారి. అపోస్తుడైనటువంటి క్షమించండి దావీదు కుమారుడైనటువంటి సొలొమోను గారు మనందరికీ కూడా తెలియపరచుటకు ఆయన ఎంత చక్కనైనటువంటి మాట రాసి మనందరికీ వినిపిస్తున్నాడో దయచేసి చదవండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ మాటలు రచించినటువంటి ఒక వ్యక్తి ఎవరు అంటే సాదాసాధారణమైన వ్యక్తి కాదు. వాస్తవానికి చెప్పాలి అంటే ఆయన ఇశ్రాయేలీలందరినీ కూడా పరిపాలించేటటువంటి ఒక చక్రాధిపతి. రెండవది ఏంటి అంటే ఆయన రాజు. ఎవరి తర్వాత అంటే తన తండ్రి తర్వాత దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడు అంటే ఆయన సొలొమోనే. దేవునికి స్తోత్ర. దావీదు ఎన్నోసార్లు ఎన్నో మార్లు ఎన్నో దినాలు కూడా దేవుని వెతికాడు, దేవుని అనుసరించాడు, దేవుని యొక్క మాటలు విన్నాడు. ఆయన ఎలా నడవమంటే అలాగా నడిచిన వాడే దావీదు. దేవునికి స్తోత్ర. ఆ దావీదు ఏ మార్గంలో నడిచాడో అదే మార్గములో తన బిడ్డ అయినటువంటి సొలొమోనుకు కూడా చూపించాడు. దేవునికి స్తోత్ర. నేను నడిచినటువంటి మార్గములో సొలొమోన్ నువ్వు నడిచిన ఎడల నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు మేలు పొందుకుంటావు. నా దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు అని చెప్పానని సొలొమోనుకు ప్రతి క్షణము అంట కూర్చుండబెట్టి దేవుని యొక్క వాక్యాన్ని దావీదు బోధించేవాడంట. దేవునికి స్తోత్ర. దావీదుకు బోధించేటటువంటి వారు ఎవరు లేకపోయినా, దావీదుకు దేవుని యొక్క మాటలు చెప్పేవారు ఎవరు లేకపోయినా తనకు తానుగా దేవుణ్ణి వెతికాడు. దేవుని వెతికి నిజరక్షకుడైనటువంటి యేసయ్యను అంగీకరించినది మొదలు ఆయనను విడిచిపెట్టలేదు. కష్టం ఎదురైనా దావీదు విడిచిపెట్టలా, అవమానాలు ఎదురైనా దావీదు విడిచిపెట్టలా, కన్నవారు త్రోసివేసిన దావీదు విడిచిపెట్టలా, అన్నదమ్ములే కనీసం వెలివేసిన దావీదు విడిచిపెట్టలా, బంధువులే దావీదును త్రోసివేసినా కానీ దావీదు దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయన చెయ్యి పట్టుకుని నడిచాడు కనుకనే ఆయన ఒక సింహాసనాసీనుడు పైన దేవుడు అంట కూర్చుండబెట్టాడంట. దేవునికి స్తోత్ర. అనుకోలేదు దావీదు ఇంతటి అనుభవాన్ని నేను అనుభవిస్తానా, దావీదు అనుకోలే. దావీదు ఇంతటి రాజరికాన్ని నేను అనుభవిస్తానా, దావీదు అనుకోలే. ఇశ్రాయేల్ జనాంగాన్ని నేను పరిపాలించగలనా అని దావీదు అనుకోలేదు. కానీ దేవుడే దావీదును ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్ర.
అరే అట్టి ఆశీర్వాదము పొందుకున్నటువంటి దావీదు తన బిడ్డతో చెబుతున్నాడు, సొలొమో నేను నడిచినటువంటి మార్గంలో నువ్వు కూడా నడువు. నేను ప్రేమించినటువంటి యేసయ్యను నీవు కూడా ప్రేమిస్తే నా యేసయ్య విడిచిపెట్టేవాడు కాదా. నువ్వు ఒకవేళ ద్వేషిస్తే నా దేవుడు ద్వేషిస్తాడేమో కానీ ప్రేమిస్తే నా దేవుడు ప్రేమించేవాడే. దేవునికి స్తోత్ర. అపాయాలు ఎదురైనా, నిందలు ఎదురైనా, అవమానాలు ఎదురైనా, ఇరుకులు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా నా యేసయ్యను ప్రేమించిన మరుక్షణమే నా యేసయ్య ఎన్ని అపాయాలు ఎదురైనా కానీ తప్పించగలిగినటువంటి సమర్థుడు, ఏకైక రక్షకుడు, సృష్టికర్త అయిన దేవుడు నా యేసయ్య. దేవునికి స్తోత్ర. అటువంటి సొలొమోనుకి దావీదు ఎప్పుడైతే చెప్పాడో ప్రేమించటం మొదలుపెట్టాడు. ఎవరిని? దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టాడు. ఎందుకు ప్రేమించాలి అని అంటే తన తండ్రిని చూశాడు, దావీదును చూశాడు సొలొమోన్. దావీదు యొక్క జీవితాన్ని సొలొమోన్ చూశాడు, దావీదు యొక్క స్థితిని సొలొమోన్ చూశాడు. కనుకనే మొదట దావీదు స్థితి సొలొమోనుకి చెప్పాడు. తదుపరి దేవుడు అడుగుజాడలోనికి వచ్చేసిన తర్వాత దావీదు పరిస్థితి మారిపోయింది. దేవునికి స్తోత్ర. మారిన క్షణము నుండి ఈ సొలొమోను అనుకున్నాడు, మారిన క్షణము నుండి నా దేవుడు నా తండ్రిని విడిచిపెట్టలేదు కదా, నన్ను కూడా విడిచిపెట్టేవాడు కాదు, నా దేవుడు నా చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు అని చెప్పని ఈ దావీదు దేవుని ఎలాగైతే చెయ్యి పట్టుకున్నాడో ఈ సొలొమోను కూడా దేవుని చెయ్యి పట్టుకోవాలి అని దేవుని చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడంట. ఆ దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అయితే పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ ప్రయత్నములో నా దేవుడు ఎలాంటి వాడు, నా దేవుడు ఎంతటి వాడు, నా దేవుడు ఎంతటి ప్రేమ కలిగిన వాడు, ఇవన్నీ కూడా సొలొమోను చెబుతున్నాడు మనందరికీ. దేవునికి స్తోత్ర. ఏమని? మొదట ఆయన ఎలాంటి వాడు చదవండి ఒకసారి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్ర. చూసారా, సొలొమోను ప్రేమించాడు కనుకనే ఆయన ప్రేమ ఎలాంటిదో ఈ సొలొమోను అంట గ్రహించుకున్నాడు. అయితే నా దేవుడు ఎలాంటి వాడు అనంటే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు ప్రేమిస్తాడు. నిందలు వచ్చాయా, అవమానాలు వచ్చాయా, కష్టాలు వచ్చాయా, ఒకవేళ నిన్ను త్రోసివేసేసారా అయినా పర్వాలా, నీవు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నీ అవమానాల నుండి దేవుడు తప్పిస్తాడు. దేవునికి స్తోత్ర. నువ్వు గుంటలో పరవేయబడ్డా దేవుని ప్రేమించినట్లయితే దేవుడే ఆ గుంటలో నుండి లేవనెత్తి ఎవరైతే పడవేశారో వాళ్ళకి రెట్టింపు ఘనత నా దేవుడు నీకు దయచేస్తాడు. దేవునికి స్తోత్ర. ఏది ఏమైనా కానీ దేవుని చెయ్యి మాత్రం విడిచిపెట్టకుండా ఉంటే గనక నువ్వే ఆశీర్వాదం పొందుకున్నవాడు అవుతావు. దేవునికి స్తోత్ర. అయితే ఆయన ప్రేమలో, ఆ సొలొమోను ప్రేమించినటువంటి ప్రేమలో మొదటి ప్రేమ ఏంటిది అంటే విడిపించేవాడు కాదు. దేవునికి స్తోత్ర. నా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు ఒకటి. రెండవది, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవునికి స్తోత్ర. నన్ను ప్రేమిస్తే నేను అతడిని ప్రేమిస్తాను ఒకటి. నన్ను ఎవరైతే జాగ్రత్తగా వెతుకుతారో నేను అతనిని కనుగొంటాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ రెండు వ్యత్యాసాలలో దేవుడు ఎలాంటి వాడు అని అంటే విడిచిపెట్టేవాడు కాదు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే విడిచిపెట్టేవాడు కాదు. తర్వాత మూడో మాటలకు వచ్చేసరికి ఆయన అంటున్నాడు, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమిని నీతియు నా యొద్ద ఉన్నవి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఐశ్వర్యము, ఘనతయు, నీతియు యావత్తు కూడా ఎవరి దగ్గర ఉందంట? నా యేసయ్య దగ్గర ఉంది. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒకటి ఆయన అంటాడు కదా, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో నేను అతడిని ప్రేమిస్తాను. రెండవది, నన్ను ఎవరైతే వెతుకుతారో నేను అతడిని కనుగొంటాను. మూడవది,
ఐశ్వర్యము, ఘనత, భోగభాగ్యాలు కూడా నా దగ్గరే ఉన్నవి. ఎవరైతే నన్ను వెతుకుతారో, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, నేను వారికి ఐశ్వర్యము, ఘనతను ఇస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరే ఈ 3 విషయాలలో చూస్తే దేవుడు మనలను విడిచిపెట్టేవాడు కాదు అనేది మనకు అర్థమవుతుంది కదా. మరి ఎప్పుడు ఆయన విడిచిపెట్టాడు, ఏ టైములో ఆయన విడిచిపెట్టాడు అని అంటే మత్తయి సువార్తమానములో రాయబడి ఉంటుంది. చదవండి ఒకసారి. 6వ అధ్యాయము 6వ వచనం. 6వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉంటుంది. అక్కడ నీవు ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు నీ రహస్యమందున్న చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ప్రేమించినా నువ్వు రహస్యమందే ప్రేమించాలని లేదు. చాలామంది ప్రేమించండి అని అంటే చాలామంది వ్యత్యాసంగా వారు ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు, గుంట్లో పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు తెలిసిందే, ఆ మాటలోకి మనం వద్దు. సరే, ఇక్కడ యేసయ్యను ప్రేమిస్తే కనుక ఆశీర్వాదములు పొందుకునేవాడు అవుతావు. అది ఎలా ప్రేమించాలో తెలుసా? విరిగి నలిగినటువంటి హృదయముతో నువ్వు ప్రేమిస్తే నా యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇక్కడ ఆయన అంటాడు కదా, నువ్వు ప్రార్థన చేయనప్పుడు రహస్యమందు. ఎవరికి ప్రార్థన చేయాలి? రహస్యంగా దేవునికి అడుగు. అని నీకున్నటువంటి బాధలు కనీసం నీ భర్తతో చెప్పుకోవడానికి నువ్వు ఆలోచన చేస్తావు. చెప్పుకుంటే మంచిదా కాదా? నీకున్నటువంటి బాధ, నీకున్నటువంటి బలహీనత నీ భర్తతో చెప్పుకోవడానికి ఆలోచన చేస్తావు, కానీ రహస్యముగా ఉన్నటువంటి నీ దేవునితో చెప్పుకోవడానికి నువ్వు ఎందుకు మొహమాట పడతావు? కానీ ఇక్కడ అంటాడు కదా, నీ గదిలోనికి వెళ్ళి నీ రహస్యం అందున్నటువంటి నీ తండ్రికి ఏదైతే నువ్వు అడుగుతావో అది నా దేవుడు నీకు దయచేస్తాడో. దేవునికి స్తోత్రం. నువ్వు ఏది అడిగినా నా దేవుడు దయచేస్తానని చెప్పాడు, కానీ దయచేయును అని నా మాత్రం చెప్పలేదు, చెప్పేవాడు కూడా కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడు ఎలాంటి వాడు అంటే నిన్ను ప్రేమించేవాడు, నీ చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. అబ్రహాముని దేవుడు ప్రేమించలేదా? అబ్రహామును దేవుడు ప్రేమించాడు కనుకనే అబ్రహాము చెయ్యి పట్టుకొని బయటికి తన కుటుంబ సభ్యులలో నుండి బయటకు తీసుకొచ్చాడు. విగ్రహారాధికుల కుటుంబములో నుండి బయటకు. అప్పటిదాకా అబ్రహాముకు కష్టాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి. కానీ ఎప్పుడైతే అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడో బయటికి, అబ్రహాము ఆశీర్వదించటం ప్రారంభించాడంట. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి అని అంటే, ఎవరి మాట విన్నాడు అంటే తల్లిదండ్రుల మాట వినలేదు. తల్లిదండ్రుల మాట వింటే కనుక ఆ కుటుంబంలోనే అబ్రహాము విగ్రహాలను తయారు చేసే స్థాయిలో ఉండిపోయేవాడే. కానీ ఎప్పుడైతే అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడో, ఈ బైబిల్ గ్రంథంలోనంట అబ్రహాముకి ఒక లెవెల్ దయచేశాడంట. ఏంటి ఆ లెవెల్ అంటే, నీవు జనులకు తండ్రిగా నియమించబడ్డావు. దేవునికి స్తోత్రం. అరే అబ్రహాము అవసరాలు తీరాయి అని అంటే కారణం ఏంటి అని అంటే, విడిచిపెట్టని యేసయ్యను అబ్రహాము నమ్మాడు. విడిచిపెట్టే వారిని కాదు, విడిచిపెట్టే వారి దగ్గర నుండి చెయ్యి పట్టుకుని నడిపించేటటువంటి యేసయ్యను అతడు నమ్ముకున్నాడు. కనుకనే అడుగడుగున అబ్రహాము ఆశీర్వదించబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ మత్తయి సువార్తలో నేను చెబుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, అబ్రహామును దేవుడు విడిచిపెట్టేవాడు కాదు కదా, మనల్ని కూడా దేవుడు విడిచిపెట్టేవాడు. కానీ ఎప్పుడైతే నీవు నీ గదిలోనికి వెళ్ళి రహస్యముగా నా తండ్రికి ప్రార్థన చేస్తావో, ఆ టైములో నుండే నువ్వు దేవుని బిడ్డగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం. అరే బహిరంగంగా ప్రార్థన చేసేటటువంటి ప్రార్థన ఉంది, కానీ రహస్యముగా ప్రార్థన చేసే ప్రార్థన కూడా ఉంటుంది.
ఇది బహిరంగంగా చేసేటటువంటి ప్రార్థన. అయితే నీ సమస్యలు బహిరంగంగా చెప్పుకోలేకపోవచ్చు, కానీ నా తండ్రి రహస్యం అందుండి నీ ప్రార్థన వింటాడు కనుక నీవు రహస్యముగా నువ్వు ప్రార్థన చేస్తే నీకున్నటువంటి బాధలన్నీ కూడా నా దేవుడు తీర్చగలిగినటువంటి సమర్థుడే. దేవునికి స్తోత్ర. ఇలాగనే నేను వాక్యం చదువుకుంటూ ఉంటే నాకు ఒక చిన్న ఉపమానం గుర్తొచ్చింది. అది 3rd క్లాస్లోనో 4th క్లాస్లోనో ఉంటుంది అనుకుంటా బహుశా. మరి మీరు అందరూ 3rd క్లాస్ చదివారో ఏమో తెలియదు, కానీ ఆ 3rd క్లాస్లో ఒక చిన్న ఉపమానము రాయబడి ఉంటుంది. గోదావరి గట్టి పక్కన ఒక ఎత్తైనటువంటి ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు పైనంట ఒక పావురము ఉంటా ఉండేది. ఆ చెట్టు కింద చీమల పుట్ట కూడా ఉంది. ఆ చీమల పుట్టలో నుండి చీమలంట వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని సమకూర్చుకోవడానికి వేసవికాలం అంతా కూడా ఆహారాన్ని అవి సంపాదించుకుని ఎక్కడెక్కడ ఆహారం దొరుకుతుందో సమకూర్చుకుని మరలా అవి తిరిగి దాన్ని ఏమంటారు, ఆ చీమల పుట్టలోనికి వస్తాయి. సరే, ఇది యథావిధిగా జరుగుతున్నటువంటి తంతే. పైనుండి ఆ పావురము ఈ చీమను చూస్తుంది. ఈలోగా కొన్ని దినాలకి ఆ గోదావరి పొంగటం, ఈ తల్లి చీమ మాత్రం ఆహారం తీసుకురావడానికి బయటికి వెళ్ళటం, ఈ పొంగినటువంటి ఈ గోదావరి వాటర్ కంట ఆ పుట్టంతా కొట్టుకెళ్ళిపోయింది. ఆ పుట్టలో చీమలు ఉన్నాయి. ఇవి చదివారు లేదో, అది ఈ చీమలు ఉన్నాయి. ఈ చీమలను చూసినటువంటి తల్లి చీమ మాత్రము గుండె బాదుకొని ఏడుస్తూ ఉందంట. దేవునికి స్తోత్ర. అరే, గుండె బాదుకొని ఏడుస్తూ ఉంది. కాపాడడానికి ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అలాగని అవి బయటికి రాలేని పరిస్థితి. ఈ ఏడుపంట ఆ పైన ఉన్నటువంటి పావురము అలాగే చూస్తూ ఉంది. సరే, నేనన్నా ఏదో ఒక విధంగా కాపాడాలని ఆ పావురము ప్రయత్నం చేస్తూ దాని దగ్గర ఉన్నటువంటి ఒక ఆకును తెంపి తీసుకుని వెళ్ళి ఆ వాటర్లో మునిగిపోతున్నటువంటి ఆ చీమల ముందు వేసింది. ఎప్పుడైతే ఆ ఆకు ఆ చీమల ముందు వేసిందో ఈ చీమలంట ఆ ఆకు వెక్కి ఒడ్డుకు వచ్చిన తర్వాత మేము బ్రతికేములే అమ్మయ్య అనుకున్నాయంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆ చీమలు ఆ తల్లి చీమ దగ్గరికి వెళ్ళిన తర్వాత దాని భాషలో ఆ పావురమునకు కృతజ్ఞతలు చెప్పింది. సరే, అక్కడికి ఆ చీమకు వచ్చినటువంటి అపాయం తప్పింది. తర్వాత కొన్ని రోజులకి మరలా అదే ప్రాంతానికి ఏటాడడానికి ఏటగాడు వచ్చాడు. ఈ పావురమును చూసి గుర్రు పెట్టి దాన్ని చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే అది చూసింది ఈ చీమ. చూసి ఆ ప్రాంతంలోనే ఉండి వెంటనే అది గుర్రు పెట్టి విల్లు వదిలేసే టైంలో ఈ చీమంట ఆ ఏటగాడి కాలును కరిచేసింది. కరిసేయగా విల్లు ఆ గురి మారిపోయింది, పావురము ఎగిరిపోయింది. దేవునికి స్తోత్ర. అరే, నేను అంటాను కదా, ఈ విధానంలో మీకు ఏమి అర్థమైందో నాకైతే తెలియదు, కానీ ఏ జాతిలో ఉన్నటువంటి వాటికి ఆ జాతి వారికి ఎలా సహాయం చేయాలో దేవుడు చూపిస్తూ ఉంటాడు. నేను అంటాడు కదా, మనుషులకు దేవుని యొక్క దాసులను బట్టో లేదంటే మనుషులను బట్టో ఏదో ఒక రీతిగా అపాయాలలో ఉన్న వారిని దేవుడే తప్పించడానికి లేదా విడిపించడానికి, సమస్యలలో విడిపించడానికి దేవుడే ఎన్నో మార్గాలను మనుషులు బట్టి చూపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ ఆకును ఈ పావురం ఎప్పుడైతే ఆ చీమల ముందు వేసిందో వెంటనే ఆ చీమలు ఆ ఆకు ఎక్కి తప్పించుకున్నాయి. నేను అంటాను కదా, ఆ రోజు పిలిచినటువంటి మోషే దగ్గర ఏమున్నది అంటే తప్పించుకోవడానికి చేతి కర్ర మాత్రమే ఉంది. ఆ చేతి కర్రను బట్టి దేవుడు అన్నాడు, మోషే
నీ ఎదుట ఉన్నటువంటి ఆ సముద్రము మీద కొట్టు అని చెప్పని అనగానే చేతికర్ర ఎంత, సముద్రము ఎంత. నేను అంటాను కదా, ఎప్పుడైతే చేతికర్రను దేవుడు చూశాడో ఆ చేతికర్రనే దేవుడు వాడుకొని సముద్రమును 2 పాయలుగా చేసిన సమర్థుడు నీకున్నటువంటి అపాయాలను తప్పించలేడా? దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎప్పుడు ఆయన తప్పిస్తాడు అంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరములోనికి వచ్చి ప్రార్థన చేస్తావో అప్పుడే నీ అపాయాలన్నీ కూడా నా దేవుడు తప్పించగలిగినటువంటి సమర్థుడు. దేవునికి స్తోత్ర. అక్కడ అన్నారు కదా, మరలా చదవండి. నీవు ప్రార్థన చేయనప్పుడు తలుపు వేసుకుని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలి అనంటే మొదట మనం ఎలా ఉండాలి అంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్ర. అక్కడ సొలొమోను చెబుతున్నాడు, 1 ప్రేమించేవాడిగా ఉండాలి, 2వది కనిపెట్టుకునేవాడిగా ఉండాలి, 3వది ఘనత పొందుకునేవారిగా ఉండాలి. కానీ ఇక్కడ అంటాడు ప్రార్థన చేసేవారిగా ఉండాలి అని. దేవునికి స్తోత్ర. ఒకవేళ మీరు ప్రార్థన చేసేవారిగా ఉంటే నువ్వు ఏదైతే అడుగుతావో అది నా దేవుడు అనర్గళంగా ఇవ్వగలిగినటువంటి సమర్థుడే. దేవునికి స్తోత్ర. నేను అనుకున్నాను, నిజంగా దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడా ప్రార్థన చేస్తే అని నేను అనుకుంటున్నటువంటి సందర్భంలో ఒక ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తానంట, 3.5 సంవత్సరాలు వర్షం కురవకోకుండా ఆగిపోయిందంట. దేవునికి స్తోత్ర. ఎవరైనా ఏలియా. దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరూ కూడా, హల్లెలూయా. ఇంకా చెప్పండి, హల్లెలూయా. అరే, ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడా అని అంటే ఇస్తాడు ఆశీర్వాదాలు. నువ్వు ఏది కోరుకుంటే అదే దేవుడు, మన దేవుడు మనకు దయచేస్తాడు. నిజంగా చదవండి ఒకసారి, ఆ మాట చదువుదాం ఒకసారి. మొదటి రాజులు 17వ అధ్యాయము. మొదటి రాజులు 17వ అధ్యాయము మొదటి నుంచి చదవండి ఒకసారి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిస్బీయుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, నేను యవ్వని సన్నిధిని నేను నిలవబడిదునో ఇశ్రాయేలీయుల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దాను నదునకు ఎదురుగానున్న కేరేతు వాగు దగ్గర దాగి ఉండుము. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇక్కడ ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? అహాబు రాజు దగ్గరికి వెళ్ళి, అహాబు, ఇశ్రాయేలుల దేవుడు నాకు ప్రకటించినటువంటి రీతిగా ఈ సంవత్సరము మంచైనను వర్షమైనను కురవదు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు అంట. దేవునికి స్తోత్ర. మరి ఈ 3.5 సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి ప్రజల సంగతి ఏంటి, ఆవుల సంగతి ఏంటి, అక్కడ ఉన్నటువంటి వారి సంగతి ఏంటి, అదంతా నాకు అనవసరం. నా దేవుడు చెప్పిన మాట నేను నీ దగ్గరకు వచ్చి చెబుతున్నాను. దేవునికి స్తోత్ర. అని ఎప్పుడైతే ఈ యొక్క ఎలీషా వచ్చి అహాబు దగ్గరకు వచ్చి నిలబడి ప్రార్థన చేశాడో వెంటనే 3.5 సంవత్సరాల వరకు కూడా కురవకోకుండా దేవుడు అంట ఆజ్ఞ ఇచ్చాడంట. దేవునికి స్తోత్ర. అయితే ఎవరైతే ఈ మాటలు ప్రకటించారో ఆయనతో మాత్రం నా దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? యోర్దాను నదికి ఎదురుగా ఉన్నటువంటి కేరేతు వాగు దగ్గర నీవు దాగి ఉండము. దేవునికి స్తోత్ర. అరే, ప్రార్థన చేయనటువంటి వారికేమో శిక్షను విధించాడు దేవుడు, ప్రార్థన చేసే వారికేమో దేవుడు సమృద్ధిని దయచేశాడు. దేవునికి స్తోత్ర.
అరే ప్రార్థన చేసేటటువంటి వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. ఇక్కడ ఎలీషాని మాత్రం దేవుడు విడిచిపెట్టలా. సరే, కేరేతు వాగు దగ్గరకు వెళ్ళు, అక్కడ నువ్వు దాగి ఉండు, నేను నిన్ను పోషిస్తాను అని దేవుడు ప్రకటించిన ప్రకారంగా దేవుడే ఇక ఎలీషాను పోషించడం ప్రారంభించాడంట. దేవునికి స్తోత్ర. అరే ఎలా పోషించాడో తెలుసా? చదవండి ఒకసారి కిందకు. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, నేను కాకోలములకు ఆజ్ఞాపించుతనని అతనికి తెలియగా అతడు పోయి యెహోవా ఎదురుగానున్న కెరేతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు అస్తమయమందు అతని యొద్దకు తీసుకుని వచ్చును. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అరే ప్రార్థన చేసినటువంటి ఎలీషాకు ఎక్కడికి వెళ్తే దేవుడు వెళ్ళమని చెప్పాడో అక్కడికే వెళ్ళాడు. అరే మాట విన్నాడా ఈ ఎలీషా? వినలేదా అంటే, దేవుని మాటను విని ఏ ప్రాంతానికైతే దేవుడు వెళ్ళమని చెప్పాడో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ వాగు నీరు తాగుతూ ఈయనంట ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్ర. ఆ వాగు నీరు తాగుతూ ఉన్నాడు, రెండవది ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్ అన్న తర్వాత ఉదయకాలమున టిఫిను వచ్చేస్తుంది. ఎవరి దగ్గరికి? ఏలియా దగ్గరికి. ఇదేదో బాగుంది, నా దేవుడు నేను కష్టపడకుండానే నా దేవుడు నాకు ఇస్తున్నాడు అనే ఆలోచనతో మరలా ప్రార్థన చేసేవాడంట. మధ్యాహ్నం టైన ప్రార్థన చేస్తామంటే మరలా ఆమేన్ అనే టయానికి ఆ కాకంట ఎక్కడి నుంచో వస్తుందో తెలియదు కానీ ఒక మాంసం ముక్కను కూడా తీసుకొని వచ్చి ఈ దైవజనుడి దగ్గరకు తీసుకొని వచ్చి అక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోయేదంట. దేవునికి స్తోత్ర. అరే ఏలియా దేవుని మాట వినటమే కాదు, కాకి కూడా దేవుని మాట వింది. అరే దేవుని మాట మనుషులే కాదండి, కాకులు కూడా విన్నాయంటే నేను అనుకుంటాను ఆశ్చర్య వేసింది నాకైతే. దేవునికి స్తోత్ర. చేతిలో ఉన్నటువంటి ఏ ఆహారం అయినా కానీ కాకులు ఎత్తుకుపోయి సమృద్ధిగా తిని దాని దారిన అది వెళ్ళిపోయేటటువంటి విధానాలు అయితే చూశాను. కానీ దేవుని మాట విన్నటువంటి కాకి మాత్రము దేవునికి లోబడి ఎవరికైతే తీసుకువెళ్ళి పెట్టాలో, ఎక్కడైతే పెట్టాలో, ఏ ప్రాంతంలో అయితే పెట్టాలో ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళి విడిచిపెట్టేసేదంట కాకి. దేవునికి స్తోత్ర. కానీ మనుషులు మాత్రము ఈ రోజున దేవుని మాట వినటం లేదు. సృష్టిని శాసించగలిగినటువంటి దేవుని మాటే మనిషి వినట్లేదు. కానీ నోరు లేని ఆకాశ పక్షులు దేవుని మాట వింటున్నాయంట. దేవునికి స్తోత్ర. కలుగునుగాక అంటే భూమి కలిగింది, కలుగునుగాక అంటే సముద్రము కలిగింది, కలుగునుగాక అంటే సముద్రంలో ఉన్న చేపలు కలిగాయి, ఆకాశ పక్షులు కలిగాయి. కానీ దేవుడు మాత్రము మనుషుని మాత్రము కలుగునుగాక అని పలకలేదు. తన చేతుల మీదగా నా దేవుడు ఎలాగైతే ఉన్నాడో ఆయన స్వరూపముతో దేవుడు అంట మట్టిని తీసి మనుషుని చేస్తే మనిషి మాత్రము దేవుని మాట వినటం లేదట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కుక్కని పెంచండి, కుక్క దేవుని మన మాట వింటుంది. కుక్క మన మాట వింటుంది. పొమ్మంటే పోతుంది, రమ్మంటే వస్తుంది. నువ్వు ఏ పావురమును పెంచుకున్నా, ఏ పక్షిని పెంచుకున్నా, మనం కొంతమంది కుక్కలు పెంచుకుంటారు, కొంతమంది పిల్లులను పెంచుకుంటూ ఉంటారు. కొన్ని దేశాలలో కుక్కలకు మీరు ఇక్కడ ఆహారం పెడితే దొరబడి తినేస్తాయి. కానీ కొన్ని దేశాలలోనంట కుక్కలకంట ముందు ప్రార్థన నేర్పించారంట. ఆహారం తినే ముందు, లేదా పిల్లులకి ఆహారం తినే ముందు ప్రార్థన నేర్పించారంట. తదుపరి ఆ ప్రార్థన అయిన తర్వాత ఆహారం తినాలి. కానీ మన ముందే ఆహారం పెడితే దొరబడి తినేస్తాం. ఎప్పుడైనా ప్రార్థన చేసామా? ప్రార్థన చేసుకుని తిన్నామా?
అరే దేవా, ఈ ఆహారం నాకు దయచేసావు, ఈ ఆహారం సమృద్ధిగా నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాయనా అని ఎప్పుడన్నా నువ్వు ప్రార్థన చేసుకుని తిన్నావా? దేవునికి స్తోత్ర. ఈ ఎలీషా, ఈ ఏలియా మాత్రం ప్రార్థన చేస్తున్నాడు, ఆహారం వచ్చేస్తుంది, తింటున్నారు, ఆ ప్రార్థన చేస్తున్నారు, ఇదే పని. ఎందుకంటే దేవా నన్ను పోషించేది నీవే అని చెప్పని ఈ ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన పోషిస్తున్నాడు. కాకోలమని చేతో లేదంటే ఇతరితర కారణాల చేత, ఏ కారణం చేత అయినా కానీ దేవుని నమ్మినటువంటి వ్యక్తులను మాత్రం దేవుడు ఎన్నుడు కూడా త్రోసివేసేవాడు కాదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కాకోలము చేత అక్కడ ఎన్ని సంవత్సరాలు అయితే ఈ ఏలియా ఉన్నాడో అన్ని సంవత్సరాల వరకు కూడా కాకుల చేతే పోషించబడిన వాడు అంటూ ఉన్నాడంటే దేవుని సేవకుడు. ఆయన దేవుని మాట విన్న ఎలీషానే. దేవునికి స్తోత్ర. ఈ యొక్క ఆ చోట నుండి యోర్దాను నది ఎదురుగా ఉన్నటువంటి కేరేతు వాగు దగ్గర ఉండమంటే ఉన్నాడు. మరలా దేవుడు మరలా మాట్లాడాడంట. ఏమన్నా తెలుసా? కిందకి చదవండి. కొంతకాలమైన తర్వాత ఆ దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయును. అప్పుడు యెహోవా వాక్కు అతనికి మరలా ప్రత్యక్షమయ్యింది. దేవునికి స్తోత్ర. ముందు ప్రత్యక్షమై ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నాడో అన్ని సంవత్సరాలు కూడా ఆ దైవజనుడికి దేవుడు పోషించాడు. కొన్ని దినాలు అయిపోయిన తర్వాత మరలా ఆ కేరేతు వాగు కూడా ఎండిపోయింది. కేరేతు వాగు ఎండిపోయింది. ఈయన చెప్పినటువంటి ప్రకారంగా వర్షాలు ఆగిపోయాయి. కేరేతు వాగు ఎండిపోయింది. త్రాగడానికి నీళ్ళు లేవు. ఏం చేయాలా అనుకుంటున్నటువంటి సందర్భంలో మరలా ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఏలియా. ఈ ప్రార్థనలో ఆయన ఆమేన్ అనకముందే నా దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నా దేవుడు అంటే ఎలీషాతో మరలా మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? ఇలాగూ సెలవిచ్చును, సారేపతు అని ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చట నున్న ఒక విధవరాలిని నేను సెలవిచ్చి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉంది ఈమె అంటే సారేపతులో ఉంటున్నటువంటి ఒక విధవరాలు. దేవుడు చూసారా ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించేశాడో? ఎవరని? ఏలియా. ఈ ఏలియాను ఆ యోర్దాను దగ్గర ఉన్నంతసేపు ఏలియాను పోషించాడు. ఆ నదిలో నీళ్ళు అయిపోవటం చేత మరలా ఏలియాతో మాట్లాడి ఎక్కడికి పంపించాడు? సారేపతునకు పంపించాడంట. దేవునికి స్తోత్ర. అక్కడ ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు చనిపోవటానికి సిద్ధంగా ఉంది. దేవునికి స్తోత్ర. దగ్గరికి చెప్పండి హల్లెలూయా. ఆ విధవరాలంట చనిపోవడానికి సిద్ధంగా ఉండి పనలు వేరుకుంటుందంట. మంట మండించుకోవడానికి బయటకు వచ్చింది. పనలు ఏరుకోవడానికి, పుల్లలు ఏరుకోవడానికి బయటకు వచ్చింది. ఆ సందర్భంలో డైరెక్ట్గా ఈ ఏలియా వెళ్ళి ఆ విధవరాలికి అన్నాడంట, అమ్మా కొంచెం త్రాగడానికి నీళ్ళు నాకు కావాలని అని అడిగాడు. దేవునికి స్తోత్ర. వెంటనే ఆ తల్లి అనుకుంది, సరే ఎంత దూరము నుండి ప్రయాణం చేసి వచ్చారో, సరేనయ్యా మా ఇంటికి రండి అని తీసుకెళ్ళి గుమ్మం కూడా దాటక మునిపే అని అన్నాడు, అమ్మా తినడానికి కూడా నాకు ఒక అప్పాన్ని వేసుకురా అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం. వెంటనే ఆయన ఆ మాట అనటంతోనే ఆమె గుండు ఆగిపోయినట్లుగా అయింది. చనిపోవడానికి ముందుగా తన బిడ్డ తాను ఆలోచించుకున్నటువంటి విధానం ఏంటి అంటే, చూస్తే కరువులు వచ్చేసాయి, వర్షాలు పడేటట్లు లేవు, మనకున్నటువంటి పొలం అది పండేటట్లు లేదు, ప్రతి ఊరిలో కరువు ఏర్పడింది, అయ్యా మనకంటూ మన దేవుడి తప్ప మనకంటూ సహాయం చేసేది ఎవరు లేరు అని చెప్పి ఆఖరి ప్రార్థన చేసుకుని వాళ్ళ ఇరువురు కూడా తల్లి అలాగే బిడ్డ
ఇరువురు ఆలోచన చేసుకున్నారంట, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఒక చిన్న అప్పము మాత్రం వేసుకుని మనమిద్దరం కూడా చనిపోదాము అనుకుని తీర్మానం తీసుకున్నారు. ఆ తీర్మానం తీసుకుని ఈమె పుల్లలు ఏరుకోవడానికి బయటికి వెళ్ళినటువంటి మరుక్షణమే దేవుని దాసుడు అడిగాడంట. దేవునికి స్తోత్ర. దేవుని దాసుడు ఆ ప్రాంతానికి వచ్చి ఎప్పుడైతే ఆ అప్పాన్ని అడిగాడో, వేయాలా వేయకూడదా సతమత పడుతుంది. సరేలే, మనం చనిపోదాం అనుకున్నాం, మనకు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మన ఇంటికి వచ్చి అమ్మా అని అడిగిన వ్యక్తిని మనము చూడాలి అని చెప్పానని లోపలికి వెళ్ళి మంచినీళ్ళు ఇచ్చుకొని ఒక అప్పంను తీసుకొని ఆయనకు పెట్టిన తర్వాత సమృద్ధిగా తిన్న తర్వాత ఆయన అన్నారు, అమ్మా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, నా దేవుడు ప్రకటించిన ప్రకారంగా నేను నీ ఇంటికి వచ్చాను. ఇది మొదలుకొని నీ బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోదు, నీ తొట్టుల్లో ఉన్నటువంటి పిండి కూడా అయిపోదు అని చెప్పి ప్రార్థన చేసి ఆయన వెళ్ళిపోయిన మరుక్షణమే ఈమంట వంటగదిలోకి వెళ్ళిన తర్వాత ఆ వంటగదిలో చూస్తే పిండంట ఫుల్గా వచ్చేసిందంట. దేవునికి స్తోత్ర. బుడ్డిలో ఉన్నటువంటి నూనె పొంగిపోయింది, ఆశ్చర్యపోయింది. చనిపోదాం అనుకున్నాం, కానీ నా దేవుడు నా పట్ల ఎంతో గొప్ప కార్యాన్ని చేశాడు అని. దేవునికి స్తోత్ర. అది ఒంటరిగా ఆమె తన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంది, అయ్యా నేను బ్రతకడానికి నాకు ఏ పని ఇవ్వరు లేదు కూడా, కరువు ఏర్పడింది, నేను నా బిడ్డ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవ్వరూ సహాయాన్ని చేసేది లేరు అని ఎప్పుడైతే తన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందో ఈ ప్రార్థన దేవునికి వినబడిందంట. దేవునికి స్తోత్ర. దేవునికి వినబడి కేరేతు వాగు దగ్గర పోషించబడుతున్నటువంటి ఆ ఏలియాతో దేవుడు మాట్లాడాడు, నువ్వులే నేను చూపించిన ప్రాంతానికి వెళ్ళు అని చెప్పనని ఒక విధవరాల దగ్గరికి దేవుడు దాసుని పంపించగా ఆ దాసుడు చేసిన ప్రార్థనను బట్టి ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్ర. చూడండి, నీవు కూడా నీ ఇల్లు కూడా ఆశీర్వదించబడాలి అంటే మొదట సొలొమోను చెబుతున్నాడు, మొదట ఏం చేయాలి తెలుసా? నీవు దేవుణ్ణి ప్రేమించాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమించే వాడివై ఉంటే నేను అంటాను కదా, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. సమస్యలతో నువ్వు దేవుని దగ్గరికి రావచ్చు, ఇబ్బందులతో నువ్వు దేవుని దగ్గరికి రావచ్చు, ఇరుకులతో నువ్వు దేవుని దగ్గరికి రావచ్చు, అది నాకు తెలియదు. కానీ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నా దేవుడు చూస్తానే ఉన్నాడు. ఎందుకు అని అంటే ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన వాడు గనుక నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ నా దేవుడు ఆ పరిస్థితుల్లో నుండి నా దేవుడు నిన్ను విడిపించి నిన్ను ఆశీర్వదించునుగాక. సరే, ఆయన ప్రేమించేవాడు కాదు, ఆయనను వెతికితే ఆయన దొరికేవాడు. మూడవది, ఆయన ఐశ్వర్యమును కూడా మనకు దయచేసే దేవుడు. దేవునికి స్తోత్ర. అది సొలొమోనుకు ఐశ్వర్యము తక్కువ కాదు, సొలొమోనుకు ప్రేమ తక్కువ కాదు, సొలొమోనుకు అనురాగము తక్కువ కాదు, సొలొమోనుకు ఏ కొదువ లేదు. కానీ దేవుణ్ణి ప్రేమించేటటువంటి ఆ ప్రేమ మాత్రం ఉంది. ఎప్పుడైతే దేవుని ప్రేమించే ఆ ప్రేమ ఉందో ఎనీ టైం సొలొమోను ప్రేమించబడుతున్నాడు, ఎనీ టైం సొలొమోను ఆదరించబడుతున్నాడు. ఉన్నదానికంటే రెట్టింపుగా ఘనతలు, ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు సొలొమోనుకు దయచేయడానికి గల కారణం ఏమిటి అని అంటే ఈ సొలొమోను దావీదును నమ్మినటువంటి దేవుణ్ణి అంగీకరించాడు గనుక. దేవునికి స్తోత్ర. దావీదు ఎవరినైతే అంగీకరించాడో ఈ సొలొమోను కూడా విడబాయన దేవుని అంగీకరించాడు గనుకనే సొలొమోను చెయ్యి దేవుడు వెంట విడిచిపెట్టలేదంట. దేవునికి స్తోత్ర. ఐశ్వర్యాన్నిచ్చాడు, ప్రేమనిచ్చాడు, ఘనతనిచ్చాడు. అదే కాదు, ఆశ్చర్యపోయేంతగా ఆ ఇశ్రాయేలీలందరూ కూడా ఆశ్చర్యపోయేంతగా పక్క దేశపు రాణి, మీకు చెప్పాను ఒకసారి, పక్క దేశపు రాణి, స్వాబా దేశపు రాణి కూడా వచ్చి, అయ్యా నువ్వు ఆశీర్వదించబడడానికి కారణం ఏంటి, నువ్వు దీవించబడడానికి కారణం ఏంటి, నిన్ను ఇశ్రాయేలీలు ప్రేమించడానికి గల కారణం ఏంటి అని అంటే ఆయన అన్నాడంట,
నా తండ్రి అంగీకరించిన దేవుడిని నేను కూడా అంగీకరించాను. నా తండ్రి దేవుడు నన్ను ఆశీర్వదించాడు గనుకనే ఇంతటి భోగభాగ్యాలు నాకు రావడానికి గల కారణము నా దేవుడే. దేవునికి స్తోత్ర. అరే, కన్న తండ్రి పేరు చెప్పాలి, లేదా కన్న తల్లి పేరు చెప్పాలి, కానీ ఈ ఇరువురి పేర్లు చెప్పలేదు, కానీ యేసయ్య పేరు మాత్రం చెప్పాడంట. దేవునికి స్తోత్ర. ఆమె అనుకుంది, నీ దేవుడు నిన్నంతా ఆశీర్వదించాడు. ఎస్, నా దేవుడే నన్ను ఆశీర్వదించాడు. కారణం, నేను రహస్యంగా నా దేవుణ్ణి వెతికాను గనుక, నేను రహస్యంగా నా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాను గనుక ఆయన నన్ను విడవలేదు అని ఎప్పుడైతే ఆయన చెప్పాడో, సాబా దేశపు రాణి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఈమె కూడా రహస్యమందున్నటువంటి ఆ తండ్రికి ప్రార్థన చేయటం ప్రారంభించింది. దేవునికి స్తోత్ర. అరే, ఆయనను చూసి పక్క దేశపు రాణి నమ్మింది, కానీ మనల్ని చూసి, మన భక్తిని చూసి, మన ప్రేమను చూసి పక్క ఇంటి వారు నమ్ముకోవాలి. నీ కోపతాపాలు చూడటం కాదు, నీ స్వార్థపూరితమైనటువంటి మనసు చూడటం కాదు, నీ స్వార్థపూరితమైనటువంటి ఆలోచన చూడటం కాదు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని నా దేవుడు చెప్పాడే. ఆ రీతిగా నీ ఉంటే గనక తప్పకుండా పక్కనున్నవారు దేవుని తెలుసుకోవడానికి పరుగున దేవుని మందిరానికి వస్తారు. దేవునికి స్తోత్ర. వారు కూడా ప్రార్థన చేసే అవకాశాలు ఉంటాయి, వారు కూడా దేవుని అంగీకరించే అవకాశాలు ఉంటాయి, వారు కూడా దేవుని ప్రార్థన చేసి అంగీకరించి ఆయన వైపు చూసే అవకాశాలు ఉంటాయి. దేవునికి స్తోత్ర. అటు అవకాశాలు ఉండాలంటే రహస్యమందున్నటువంటి మన దేవునికి మనం ప్రార్థన చేస్తే కనుక విడవకుండా, ఎడబాయకుండా మన దేవుడు మనలను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా యేసయ్య, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీకే స్తోత్రాలు. అయ్యా, దావీదు నిన్ను అంగీకరించాడు కనుకనే దావీదు ప్రభువా రాజుగా ఎన్నుకొనబడ్డాడు. దేవా, దావీదే కాదు అయ్యా, నీ అడుగు జాడలో నడిచినటువంటి సొలొమోను కూడా అయ్యా నిన్ను అంగీకరించి నీ పరిచర్యలో ఒక భాగంగా నా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, నా దేవుడు గొప్పవాడు అని ఎప్పుడైతే ప్రభా నీ వైపు చూశాడో, అయా జ్ఞానమును ఐశ్వర్యమును ప్రభా సొలొమోనుకు నువ్వు దయచేశావు. అదే కదయ్యా, అయ్యా తను నాయనా